దాసులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు అందరికి కూడా నా యొక్క ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా. మరి జాన్సన్ అన్న మరి ఎంతో బాధ్యతగా చాలా కాలం మనలందరినీ కూడా చక్కగా నడిపించగలిగారు. ఆత్మీయంగా మనం బలపరచబడటానికి అనేక సదుపాయాలు అన్నకు కూడా సహకరిస్తున్న బిడ్డలందరి ద్వారా మనకు లభించింది. అన్న మనకు దూరం అవటం చాలా దుఃఖాన్ని కలిగించింది. కానీ ప్రభువుని బట్టి మనందరం ఆదరించబడి మరలా ఈ కార్యక్రమాలు కుంటుపడకుండా దేవుని మహిమార్థమై అనేక ఆత్మల క్షేమార్థమై ముందుకు నడిపించడానికి మరి ఉపయోగిస్తూ ప్రియులందరినీ బట్టి ముఖ్యంగా యోహానను బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. వాస్తవానికి ఇంతకు మునుపు నేను ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడవలసి ఉంది, కానీ ప్రత్యేకమైనటువంటి కూడికలు ఉండటం ద్వారా రాలేకపోయాను. ఈ మంచి సహవాసాన్ని కలిగి ఉండటం నాకు కూడా చాలా సంతోషం. ప్రభు చిత్తమైతే సోమవారాలు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మరి తీసుకొని ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా మీరు మా కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ దినాన ఒక చిన్న వర్తమానం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులరా. మనమందరం వాక్యం ఎరిగిన వారం, నాకంటే కూడా ఎక్కువ వాక్యం తెలిసిన వారు, అనేక సంవత్సరాలుగా ప్రభు నమ్మకంగా సేవిస్తున్న వారు, దేవుని మీద ఆనుకొని మరి వాక్యాన్ని చక్కగా క్రమబద్ధతలో మరి చదువుకొని ధ్యానించి సంఘాలకు క్షేమకరంగా అందిస్తున్న దేవుని దాసులను బట్టి కూడా నేను స్తుతిస్తూ, మరి ఈ సమయంలో నేను అంత అర్హత కలిగిన వాడిని కాకపోయినా ప్రభువుని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మీ ముందు రాగలిగాను. మరి మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న వర్తమానం మనం విందాము. మార్కు సువార్త 4వ అధ్యాయంలో వచనాన్ని, అలాగే 13వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. 4వ అధ్యాయం మరి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 4:6. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. సువార్త 13వ అధ్యాయం, సువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుండి కూడా చదువుదామండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసి. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించినట్లుగా చిన్ని ప్రార్థన. కృపగల తండ్రి, చదివిన లేఖన భాగాలు మీవి నాయనా. చేరువచ్చిన బిడ్డలు కూడా మీ వారే. విలువైన రక్షణతో మమ్మల్ని అలంకరించారు. ఇలాంటి శ్రేష్టమైన సహవాసాల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నారు. మీ గ్రంథ భాగాలు చదువుకున్నాం, మా వినికిడిలో దీవించి, మా హృదయాలు ఎరిగిన తండ్రివి గనుక సమయోచితముగా పలికి, మీ దాసుడు బలహీనుడు జ్ఞాపకం చేసుకుని మంటి కంపు రాకుండా మీ యొక్క ఆత్మ జ్ఞానముతో పలుకుమని, సమయము వ్యర్థము కాకుండా ఈ యొక్క ఆన్లైన్ లో ప్రతిదీ మా ప్రభువా మరి చక్కగా పని చేయగలిగినట్లుగా, మీ మాటలు తేటగా మేమందరం ఆలకించి వారి ఆశీర్వాదం పొందినట్లుగా మీరే కనికరము చూపుమని క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా,
మనకు ఈ ఉపమానాలు చాలా బాగుగా తెలిసినటువంటి ఉపమానాలు. విత్తువాని ఉపమానమని మనం అనేక సార్లు వింటూ ఉంటాం. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రభువు యొక్క ఆత్మ నడిపింపును బట్టి మీ ముందుకు రావటం జరిగింది. మరి క్రైస్తవ జీవితం అది లోపలకు ఆత్మీయంగా నాటబడిన జీవితము అనే సత్యాలు మనం గ్రహించాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ రూటెడ్ లైఫ్ అంటారు. అవును ప్రియులారా, మరి చాలా మంది బయటికి బాగుంటున్నాము కానీ లోపట విఫలమవుతూ ఉన్నాం. అనేక విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే బయట బాగున్నాము, లోపల బాగులేదు. ఒక కట్టడము పైన ఎంత ఎత్తుగా, ఎంత అందంగా ఉన్నా దాని పునాది చాలా బలముగా ఉంటే తప్ప ఆ కట్టడము స్థిరముగా ఉండలేదు. ఆ పునాది పునాది అది బయటకు కనబడేది కాదు. కానీ బయటకు కనబడే యొక్క ఆ గొప్ప బిల్డింగ్ లేక ఒక కట్టడం దాని స్థిరత్వం అంతా కూడా లోపట పునాది ఎంత బలముగా ఉంది అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంది అనే సత్యాలు మనం గ్రహించవచ్చు ప్రియులారా. అలాగే ఒక మనిషి యొక్క ఆరోగ్యం ముఖములో కాదు గాని లోపట అవయవాల పనితనము మీద ఆధారపడి ఉంటదన్నమాట. లోపల అవయవాలు పై రంగు, అందము, లేకపోతే ఇంకా వెలగల వస్త్రములు, ఆభరణములు, వస్తువులు, వాహనము వీటి మీద ఆధారపడి ఉండదు కానీ ఒక మనిషి ఆరోగ్యం అనేది లోపట అవయవాల మీద అది కనబడేవి కావన్నమాట. అలాగే ఒక చెట్టు అది మీదికి ఎదగాలి, ఫలించాలి అని అన్నప్పుడు అది వేరు లోపలికి తన్నాలి. లోపలికి వేరు తన్నినప్పుడు అది చక్కగా ఫలించగలదు. మంచి ఫలితాలు దాని యొక్క జీవ సంబంధమైనది గాని, లేక ఆ పచ్చదనము గాని, తర్వాత ఆ ఫలాలు గాని, ఆరోగ్యకరమైన ఫలాలు గాని, ఇవన్నీ కూడా వేరు లోపటకు ఎంతగా నాటబడుతున్నాయి, ఎంతగా నాటబడింది అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఎరిగిన సత్యమే. అందుచేత లోపట అనే సంగతి ఈ రాత్రి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉన్నారు అనే మాట లేఖనాల్లో చాలా తేటగా రాశాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉన్నారు అన్నాడు. అంటే దైవశక్తి చాలా విశేషమైనది. ఒక వ్యక్తి ఆత్మీయంగా శక్తి కలిగి ఉన్నాడు అని మనము ఎలా గ్రహించగలం? సాక్ష్యము, పరిశుద్ధత, యథార్థత వాస్తవమే. కానీ ఆయన యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన జీవితం అనేక ఆత్మలను ఆకర్షించేదిగా ఉంటుంది. ఆ జీవితం అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. ఆ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాలతో నిండి ఉంటుంది. ఆ జీవితం సువాసన కలిగినదిగా ఉంటుంది. ఆ జీవితం ఒక బలంగా అంటే ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని, ఒక స్థిరమైనటువంటి స్థితిని కలిగి ఉంటుందన్నమాట. ఆ ప్రార్థన అనేకులు ఆ బ్రదర్ వాక్యం చెప్తే మాకెంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఆ బ్రదర్ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంది, బలంగా ఉంది. ఆ ప్రార్థన జయకరంగా ఉంది. ఆ ప్రార్థన బలం, ఆత్మశక్తి కలిగి ఉంది.
ఆ ప్రార్థనలో మేము ఫలితాలు చూడగలిగాం. ఆ బ్రదర్ యొక్క ఆ జీవితం అనేకులను ఆకర్షిస్తూ ఉంది. మాదిరికరంగా ఉంది. ఇదంతా కూడా ఆహ్, ఆత్మీయంగా ఎంత లోపలకు ఒక వ్యక్తి నాటబడినాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తించగలగాలి ప్రియులారా. దైవ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. లోపట జరిగేటటువంటిది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని చాలా తేటగా యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ వాక్యం యొక్క కార్యం, లోపట వాక్యం యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్సిస్టెడ్ ఇన్సైడ్, లోపట ఆ కార్యం ఎలా జరుగుతుంది. ఇక్కడ 3 వచనాల్లో 21వ వచనంలో యాక్సెప్టెన్స్ ఉంది. యాక్సెప్టెన్స్, అంగీకరించుడి అనే మాట ఉంది కదండి. సాత్వికముతో శక్తిగల వాక్యమును అంగీకరించుడి, యాక్సెప్టెన్స్. రెండవది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించండి. అడాప్ట్, యాక్సెప్ట్, అడాప్ట్. తర్వాత 23వ వచనంలో వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. అబ్జర్వ్. వాక్యం అనే అద్దములో తనను తాను చూసుకుంటాడు అన్నాడు. కాబట్టి 3 విధాలుగా. ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, వీ షుడ్ అడాప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ షుడ్ అబ్జర్వ్ అవర్ లైఫ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. దేవుని యొక్క వాక్యమైన అద్దంలో మనం దాన్ని సరిచూసుకోవాలన్నాడు. లోపల నాటబడి దేవుని వాక్యం చెవులలోకి వెళ్ళడం, బాడీ మీద పడటం, లేకపోతే శరీరానికి ఉప్పొంగును కలిగించటం, శరీర పొంగు ఒక రకమైన ఏడుపు, దుఃఖాన్ని కొన్ని సభల్లో మనం చూస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వారు వెదజల్లుతూ ఉన్న సందర్భంలో వారి యొక్క రెస్పాన్స్ మనం చూస్తున్నప్పుడు చేతులు ఊపటం, హల్లెలూయా అనడం, ఇంకా వేరే వేరే సంగతులు జరుగుతూ ఉంటాయి. కానీ నిజ జీవితాన్ని చూసినప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది అన్నమాట. అంటే లోపల నాటబడి పని చేసేటట్లుగా కాకుండా చెవులలో, బాడీ మీద పడినటువంటి పరిస్థితులు. కానీ వాక్యము లోపల నాటబడాలి. హ్యూరిటన్స్ స్పర్జన్ వారు, యు రీడ్ ద బైబుల్ సో దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ బీ ప్లెయిన్. అంటే ప్రతి రక్త బిందువులోకి జీర్ణం అవ్వాలంట వాక్యం. ప్రతి రక్త బిందువులోకి అది జీర్ణం అవ్వాలి అన్నాడు. ఒక టాబ్లెట్ లోపలికి వెళ్ళి రక్తములో పూర్తిగా కలిసిపోతే తప్ప అది పని చేయదు. ఆ టాబ్లెట్ యొక్క ఎఫెక్ట్ పూర్తిగా బ్లడ్ లో కలిసినప్పుడు అది పనిచేస్తుంది అన్నమాట. అలాగే వాక్యము పూర్తిగా నరాన అంటారు కదా, ప్రతి రక్త బిందువులో కూడా అది జీర్ణం అయినప్పుడు ఎంత బాగుంటుందంటే, విర్రవీగి దుష్టత్వం ఉంది మానవులకి, చెప్పాడు కదా యాకోబులో, విర్రవీగే దుష్టత్వం ఉంది. వాక్యము లోపలికి వెళ్లకుండా అడ్డుపడద్దట విర్రవీగే దుష్టత్వం. లోపల నాటబడటానికి
వాక్యం ప్రయత్నం చేస్తా ఉంటది. లోపలికి వెళ్ళటానికి వాక్యం ప్రయత్నం చేస్తుంటది. మనస్సు ఇది నిజమే అంటా ఉంటది. తరువాత చదువుతున్న బైబిల్ ఇది దేవునిది. నీవు మానవుడు అని మాట్లాడుతూ ఉంటది. కానీ ఇక్కడ చెప్పాడు విర్రవీగు దుష్టత్వము అన్నాడు. అది అడ్డుపడతా ఉందన్నాడు. రెండవది సమస్త కల్మషం అన్నాడు. సమస్త కల్మషం. ఒకవేళ లోపలికి వాక్యం వెళ్ళినా అది పని చేయకుండా చేసేది కల్మషం అన్నాడు. లోపలికి వాక్యం వెళ్ళినా అది పని చేయకుండా చేసేదే సమస్త కల్మషం అట. కాబట్టి వాక్యము లోపల పని చేయాలంటే మరి మనం ఎలాంటి లక్షణం కలిగి ఉండాలి? విర్రవీగే దుష్టత్వము గాని, లేక సమస్త కల్మషము కానీ లేకుండా చేతిలో బైబిల్ ఉంటది కానీ లోపట వేరే పని చేస్తా ఉంటదట. పేరుకు చేతిలో బైబిల్ ఉంటది. ఇప్పుడు మనం ఈ వారాన్ని మనం చూస్తున్నప్పుడు అంటే నిన్న జరిగిన ఆదివారం ఏమో మట్టల ఆదివారం అంటారు కదా. మట్టల ఆదివారం అంటున్నారు అందరూ. దానికి యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని వారు చూపిస్తున్నారు. ఖర్జూరం మట్టలు అనే మాట. తర్వాత రేపు ఈస్టర్ వరకు ఉన్న ఈ వారం అంతటిని పరిశుద్ధ వారము, పవిత్రమైన దినాలు అని చెబుతున్నారు. 5 రోజులు ఆ యొక్క బలి పశువును అబ్జర్వ్ చేసినట్లుగా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం 5 రోజులు ప్రభు అనే బలి పశువు. లక్షవారం రాత్రి పట్టబడ్డారని, శుక్రవారం ఉదయం మరి 9 గంటల నుండి 3 గంటల వరకు సిలువలో ఉన్నారని, అది మంచి శుక్రవారముగా 3 గంటలకు ఆయన ప్రాణం పోయింది అని, ఆ తర్వాత మరలా ఆదివారం ఈస్టర్గా చాలా మంది చేస్తున్నారు. మనం తప్పు పడడం లేదు. వాక్యం ఎరిగిన వారం కనుక సత్యం ఏదో మనకు తెలుసు. ఇప్పుడు నిన్న మట్టల ఆదివారం అన్నారు కదా, అప్పుడు ప్రతి వారి చేతిలో కూడా అది ఖర్జూర మట్ట కాదు కానీ ఏదో ఒకటి మొత్తానికి పట్టుకున్నారు. చేతిలో ఏముంది అంటే ఒక వాక్యానుసారమైన ఒక కార్యక్రమాన్ని మేము అక్షరార్థంగా ఆచరిస్తున్నాము అన్నట్లుగా ఉంది. వాక్యానుసారమైన ఒక వచనాన్ని అక్షరార్థంగా మేము ఇది చేతితో పట్టుకొని ఆచరిస్తున్నాం అన్నట్టుగా ఉంది. ఆ రోజు వారు ఎందుకు పట్టుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము యొక్క ప్రవేశాన్ని చాలా సార్లు అంతకుముందు యెరూషలేమునకు ఆయన దర్శించాడు అనేక సందర్భాల్లో. కానీ ఈ రోజు ఒక ప్రత్యేకం. ఎందుకంటే ఆయన అది పట్టబడే వారం గనుక ఆ రోజు గాడిద పిల్లను ఆయన కోరుకున్నాడు. ఆయన గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉన్నప్పుడు వస్త్రాలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు. పొలంలో నుండి కొమ్మ పరిచినట్లుగా, బట్టలు పరిచినట్లుగా. తర్వాత వీరు మట్టలు పట్టుకొని అటు ఇటుగా ఉండి దావీదు పేరట వచ్చేవాడు జయమని చెప్తున్నట్లుగా నిజంగా ఈ నిన్నటి దినాన హోసన్న హోసన్న అనే కీర్తనలు ప్రతి మందిరంలో, ప్రతి వారి చేతిలో అక్షరార్థంగా మనం చూసాం. కానీ విశ్వాస జీవితం మళ్ళీ చెప్పుకుందాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ రూటెడ్ లైఫ్. అంటే లోపల నాటబడి కార్యం లోపల నుండి జరగాలి. అక్షరార్థంగా పైన ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఎక్కువగా చేతిలో బైబిల్ ఉంది కానీ లోపల వాక్యం లేదు అనే మాట. చేతిలో బైబిల్ ఉంది, కాస్ట్లీ బైబిల్. నిజంగా కొంతమంది చాలా కాస్ట్లీ బైబిల్ కొనుక్కుంటారు. దానికి కాస్ట్లీ కవర్ వేస్తారు. మంచి లెదర్, ₹1000 లెదర్
యేసుకొని ఉంటారు. కానీ ఆ వాక్యము లోపల నాటబడిన స్థితి అందరిలో అని గాదు, చాలా ఎక్కువ మందిలో నాటబడిన స్థితి ఉండుటలేదు. అది మనం బయట గమనిస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసులమైన మనం తప్పనిసరిగా క్రియ లోపటి నుంచి అది స్వచ్ఛంగా, పవిత్రంగా, బదులాశించకుండా, నమ్మకంగా, యథార్థంగా, క్రై దేవుని మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అది రూటెడ్ లైఫ్. ఆ వాక్యమైన విత్తనం సరిగా నాటబడినది అన్నమాట. సరిగా నాటబడింది. అది ఫలించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వేరు చక్కగా లోపలికి వెళ్ళడం, అది పైకి ఫలించటం, తర్వాత కాయలు. హ్మ్. అనేక ఆత్మల సంపాదన, సంఘాల స్థాపన. అలాంటి వ్యక్తి సంఘంలో కూడా ఎంతో ఆశీర్వదకరమైన వ్యక్తిగా ఎలాంటి డిస్ప్యూట్స్ అతని ద్వారా కలగకుండా మరి సంఘం ఎంతో అభివృద్ధి పొందుతూ ఆశీర్వాదకరంగా అది ఫలిస్తూ ఎవరిలోనైతే వాక్యము సరిగా నాటబడుతుందో ఆ వ్యక్తి ద్వారా తప్పనిసరిగా పరిచర్య అద్భుతంగా జరుగుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి లోపట నాటబడిన స్థితి, ఎండిన వేరు లేనందున అనే మాట కాకుండా నాటబడిన వేరు లోపలికి తన్ని అది పైకి ఫలిస్తున్నట్లుగా అనేకులకు మేలుకరంగా ఉండే వ్యక్తులుగా ఉండాలి అనేది ప్రభు యొక్క కోరిక. రెండోది మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గది లోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అనే మాట మనం చూస్తున్నాం. లోపల ప్రార్థన. బయటికి కనబడేటట్లుగా శాస్త్రులు, పరిచయులు విందులలో, వీధులలో కనబడినట్లుగా చేసినటువంటి వారు బైబిల్లో ఉన్నారు. వారిని గురించి ప్రభు చెప్పాడు ఏమిటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అన్నాడు. వెలుపట బాగున్నారు, సున్నం కొట్టిన సమాధి వెలుపల ఎంతో అందంగా ఉంటుంది, కానీ లోపట అది దోపుతోనూ అజితేంద్రియముతోనూ నింపబడి ఉన్నది అని చెప్పాడు. ఎక్కువ ప్రార్థన, దీర్ఘ ప్రార్థనలు, గంభీర ప్రార్థనలు ఈరోజు మనం స్టేజీల మీద చూస్తున్నాం. ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా అంటున్నారు. అది ఏదో పెద్ద శక్తివంతమైన ప్రార్థనగా అనేకులు కనబడడానికి పెద్ద సౌండ్ సిస్టమ్స్ లో గంభీరమైన స్వరముతో అది దీనత్వముతో ప్రార్థన దీనంగా చేయాలి, తగ్గించుకొని చేయాలి, ప్రభువును మాత్రం హెచ్చించి చేయాలి. కానీ కొన్ని ప్రార్థనలు మనం బయట గమనిస్తున్నప్పుడు అవి వారు చాలా శక్తి గలవారు ఆత్మీయంగా. దేవుడు మా ప్రార్థన వెంటనే విని జవాబు ఇస్తాడు అనేటట్లుగా సమాజానికి తెలియపరచబడటానికి కృత్రిమంగా సృష్టించబడిన ఒక స్టేజ్ అది. కృత్రిమంగా సృష్టించబడిన బాక్సులు, కృత్రిమంగా ఉపయోగించే స్వరం, గండు స్వరం. ఆ సమయంలో దైవ స్వరము వినబడుతున్నట్లుగా ప్రజలు అపోహపడినట్లుగా గంభీర స్వరాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు ఎలాగున బైబిల్లో మనం దావీదు ప్రార్థన, మోషే ప్రార్థన, సొలొమోను ప్రార్థన, దానియేలు ప్రార్థన, విశేషంగా భక్తులు చేసిన ప్రార్థనలో ఇలాంటి వాసన వచ్చే విధంగా వారు ఎక్కడ చేయలేదు. వారు ప్రార్థిస్తే
అది శక్తి కలిగి పని జరిగింది. ప్రార్థిస్తే జవాబు ఇవ్వటానికి దేవుడు వెంటనే ఇష్టపడ్డాడు. వారు ప్రార్థిస్తే ఆహ్, వెంటనే ప్రభు ప్రత్యక్షతను పొందేవారు. వారు ప్రార్థన చేసినప్పుడు ఎంత ఇరుకైన, ఎంత ఆటంకమైన ఆటంక మార్గంగా మారిపోయేదన్నమాట. వారి ప్రార్థన ఆటంకాలను మార్గంగా చేసింది. కాబట్టి ఈ శక్తి లోపట ఎక్కువగా దేవునితో ఏకాంతముగా గడుపుట ద్వారానే మనకు లభిస్తది. ప్రజల ముందు చేయటం ద్వారా ఈ శక్తి మనకు లభించదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. బ్రదర్ భగత్ సింగ్ గారు అనే భక్తుడు ఒకాయన మనకు తెలుసు. ఆ సంఘాలు కొన్నున్నాయి. ఆయన ఆహ్, 1940వ సంవత్సరం ఆ యొక్క సంవత్సరాలలో లండన్‌లో మంచి మెకానికల్ డిగ్రీ, మంచి పర్సెంటేజ్‌తో పాస్ అయిన వ్యక్తి. ప్రభువుని నమ్ముకొని ఆ సర్టిఫికేట్ కూడా రేపు దేవుని కొరకు ఆటంకంగా ఉంటదేమో చింపేసి ఓడ ఎక్కి బాంబే సోదరి దగ్గరికొచ్చారట. కొన్ని రోజులకి ఆవిడకి అర్థమైంది ఈయన ప్రభువుని నమ్ముకున్నాడు. కాదు వేరే భక్తుడయ్యాడని తెలిసి బయటికి వెళ్ళగొట్టారు. ఆయన ఒక పార్కులో వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చొని జేబు తడుముకుంటే ఎంతో కొద్ది సొమ్ము, ఒక పావలా ఎంతో ఉందట. క్రిస్టియన్ బుక్ స్టోర్‌కి వెళ్లి కొన్ని పత్రికలు తీసుకొని లారీ డ్రైవర్స్ సిక్కులుండే లారీ డ్రైవర్స్ ఉండే చోటుకెళ్ళి ఆ పగలంతా పని చేసి వచ్చి ఆ పార్కులో బెంచ్ మీద పడుకొని నిద్ర పట్టింది. లేచిన తర్వాత తడుముకుంటే ఏమి లేదు, కడుపు ఆకలితో మండిపోతుంది. ప్రభువా నీ పనే చేశాను గదయ్యా అన్నాడట. అప్పుడు ప్రభు నేను చేయమన్నానా అన్నాడంట. ఆ రోజు నిర్ణయించుకున్నాడట. ఏ పని చేయాలన్నా నేను నా ప్రభువు దగ్గర మోకరించి ఆయన నుండి తెలుసుకున్న తర్వాతే నేను ఆ పని చేస్తాను అని నిర్ణయించుకున్నాడట. ఆ రోజు నుంచి ఏ చిన్న పని చేయాలన్నా తప్పనిసరిగా ప్రభువు దగ్గర కాచుకొని ఉంటాడట. వెయిటింగ్ రూమ్ అని ఆయన ప్రార్థనా గదికి పేరు పెట్టుకున్నాడట. నేను విన్నది చదివింది చెప్తున్నాను. గది పెట్టుకున్నాడట. అంటే ఎవరి దగ్గర ప్రభు యొక్క సమాధానం కొరకు ఎదురు చూడటం, ప్రభు యొక్క శక్తి కొరకు ఎదురు చూడటం, ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎదురు చూడటం. అలాగా ఆ వెయిటింగ్ రూమ్ అంటే ప్రార్థనా గది. అది బయట అనేకులకు కనబడేటట్లు కాదా. బయట తక్కువ కొన్ని నిమిషాలే ప్రసంగం చేస్తాడు ఆయన. కానీ ఎంతో బలంగా ఉంటదన్నమాట. ఆఖరికి ఆయన అలాంటి స్థితిలో ఉన్న ఆయన ఎంతగా ఎదిగాడంటే వైట్ హౌస్ నుంచి ఒక 20 మినిట్స్ వాక్యం చెప్పడానికి ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారు అని ఒక ఆయన పెద్ద అధికారి వస్తే అమెరికా వెళ్ళినప్పుడు నేను నా ప్రభువుని అడిగి చెప్తాను అని అన్నాడట. ఆశ్చర్యపోయాడంట. ఆ సాయంత్రం మళ్ళా వచ్చాడట. నేను నా ప్రభువుని అడిగాను, వెళ్ళొద్దన్నాడు అని అన్నాడంట. అంటే అది ఎంత గొప్ప అవకాశముగా లోకానుసారంగా ఉన్నా ప్రభువు చెప్పితే తప్ప ఏం చేయట్లేదు. ఇది చూడండి. ఆర్ఆర్ అండ్ రాయల్స్ ఆర్ఆర్ కార్ అంటారు. రోల్స్ రాయల్స్ ఏదో సంథింగ్. ఆ కార్ ఓనర్ ఈ వాక్యంతో బలపడ్డాడు అమెరికాలో. అయ్యా మరి మీ పరిచర్య కొరకు 10 కార్లు ఇస్తానన్నాడట. నేను అమెరికా వచ్చింది నాట్ టు టేక్ టు గివ్ అన్నాడంట. నేను ఇవ్వటానికి వచ్చాను అన్నాడు. అంత రోషం కలిగిన పని ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడంటే అర్థం ఏంటంటే అతడు వ్యక్తిగతముగా ఎక్కువగా దేవునితో గడిపిన అనుభవం. వ్యక్తిగతముగా ఎక్కువగా బయటకు ప్రజలకు కనబడాలని కాకుండా వ్యక్తిగతంగా దేవునితో లోపల లోపల లోపల
రిలీజియస్ గా కాకుండా రియలిస్టిక్ గా ఉండాలట మనం. రిలీజియస్ గా కాదు, రియలిస్టిక్ గా ఉండాలి. అవర్ సీక్రెట్ ప్రేయర్ లైఫ్, అబౌట్ అవర్ సీక్రెట్ ప్రేయర్ లైఫ్ కంప్లీట్లీ ఫుడ్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ దిస్ లైఫ్. సీక్రెట్ ప్రేయర్ లైఫ్ మీద మాత్రమే ఫలితాలు ఆధారపడి ఉంటాయి అనే సత్యాన్ని మనం ప్రదర్శన ప్రార్థన కాకుండా, ప్రదర్శన ప్రార్థన, వేషధారణ ప్రార్థన కాకుండా, లోపట నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అనే మాట మనం చూస్తున్నప్పుడు, లోపట ప్రేయర్ లైఫ్ ఇన్సైడ్, ఆ తర్వాత వాక్యము లోపల, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. అది ఒక శక్తివంతమైన, ప్రయోజనకరమైన, ఫలవంతమైన భక్తి జీవితానికి నాంది అనే సత్యాలు మనం గ్రహించగలం. రెండవది. మూడో మాట, లోపట సత్యము ఉండాలి. మనకు బాగా తెలిసినటువంటి కీర్తన 51వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. అంతరంగములో అంటే లోపలని అర్థం, ఇన్సైడ్. ట్రూత్ ఇన్సైడ్, నాట్ ట్రూత్ అవుట్ సైడ్. మన పాటలు, మన ప్రసంగాలు, మన మాటలు, నేను సత్యమే చెబుతానండి అని సత్యం కబుర్లు అంటారు, సత్యం పాటలు, సత్యం ప్రసంగాలు, సత్యభావన అనేక కలిగేటట్లుగా బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు ఎక్కువ మంది. మనం కూడా కొన్నిసార్లు ఒకవేళ ఇలా ఉంటామేమో. కానీ అంతరంగములో లేదే సత్యం. అంతరంగములో సత్యము ఉండాలి. లోపట దేవుడు అంతరంగములో ఏం కోరుతున్నాడు అంటే సత్యమును కోరుతున్నాడు. దావీదు పాపంలో పడి పశ్చాత్తాపడుతున్న సందర్భంలో ఆ పశ్చాత్తాపంలో ఒక అద్భుతమైన మాట బయటకు వస్తుంది. ఏంటంటే, నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు. జీవితంలో ఎండిపోవటానికి కారణం ఏమిటంటే అంతరంగంలో ఇవి లేవు. వాక్యము లేదు, ప్రార్థన లేదు, సత్యము లేదు. అంతరంగములో ఇవి ఎప్పుడైతే నాటబడకుండా ఉంటామో మనం చాలా అల్పమైన, తేలికైన, ఏ ప్రభావాన్ని చూపించలేని ఒక అల్పమైన, చేతగాని వ్యక్తులుగా, ఆత్మీయులుగా మనం మిగిలిపోతాం. గొలియాతు ఎదురైనప్పుడు ఏలియాబు, షమ్మా, సౌలు చాలా మంది ఉన్నారు. కానీ వారు అంతరంగములో దేవునితో ఈ అనుభవాలు కలిగి లేరు. పైకి రూపములు ఉన్నాయి, ఆయుధాలు వాడగలరు, యుద్ధ నైపుణ్యం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా దావీదు యొక్క అన్నలుగా వీరు. సౌలు కాకుండా ఏలియాబు, షమ్మా వీరందరూ అన్నలే కదా. వారు కూడా ఎంతో కాలంగా యుద్ధ రంగంలో ఉన్నారు. కానీ అతడు ఎదురైన సందర్భంలో వారు దాక్కున్నారు. శత్రువు సున్నతి లేనివాడే గాని చాలా బలంగా కనపడ్డాడు వీరికి. కానీ దావీదు అని ఎదుటికెళ్ళినప్పుడు ఆ శత్రువు చాలా అల్పంగా కనపడ్డాడు దావీదుకి. ఆ ఎలుగుబంటి కంటే తక్కువగా చూశాడు, ఆ సింహం కంటే తక్కువగా చూశాడు. ఎవరిని? ఆ గొలియాతుని. కారణం ఏంటంటే అంతరంగంలో ఆనాడు ఆ క్షణం, ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పటికి వివాహం కాలే, గొర్రెల దగ్గర ఉన్నాడు. అప్పటికి రాజుగా ఏమి అభిషేకించబడలేదు. ఒక సామాన్య గొర్రెల కాపరి, పొట్టివాడు. కానీ ప్రభుతో పర్సనల్ రిలేషన్ కలిగిన వాడు, ప్రభువు దగ్గర కనిపెట్టుకుని ఉండేవాడు, దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకునేవాడు, దేవుని శక్తిని పొందినవాడు, సున్నతి కలిగిన స్థితి
దావీదులో ఉంది కదా! అందుచేత ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు యాపాటివాడు అన్నాడు. మన జీవితంలో ఎండిపోయిన స్థితికి, బలహీనమైన స్థితికి కారణం అంతరంగుల ఈ 3 లేకపోవడం. ఆనాడు వారు గొల్యాతు ఎదురైనప్పుడు లోపల దాక్కున్నారంటే వారు ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. కానీ దావీదు దూకాడు ముందుకి. రోషము కలిగి దూకాడు. వేరు కలిగిన బ్రతుకు. దేవునిలోకి నాటబడిన వేరు దావీదులో ఉందన్నమాట. వేరు లేని బ్రతుకు క్రీస్తుకు వేరైన బ్రతుకు ఒకటేనన్నాడండి ఒక భక్తుడు. వేరు లేని బ్రతుకు క్రీస్తుకు వేరైన బ్రతుకు. వేరు లేకపోవడం ఎండిపోతాం. వేరు పారిన అనుభవం ఉంటే మనం ఫలిస్తాం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. 51వ కీర్తనలోనే 10వ చరణంలో దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. ఇన్నర్ మ్యాన్ వాడు నూతన పరచబడాలన్నమాట. పబ్లిక్ లో ఉన్న ఇమేజ్ చాలా గొప్పగా ఉంది, కానీ లోపల డ్యామేజ్ బాగా ఎక్కువైపోయింది. ఆ క్షణంలో మనకు తెలుసు కదా, చూడకూడనిది చూశాడు, చేయకూడనిది చేశాడు. తర్వాత భర్తను భయంకరంగా చంపించిన స్థితి, చాలా డ్యామేజ్ అయిన స్థితి కదా. కాబట్టి ఇలాంటి స్పష్టత, యోగ్యమైన స్థితి, పవిత్రమైన స్థితి కలిగి ఉండాలి అనే సత్యాన్ని లేఖనాలు మనకు చాలా తేటగా బోధిస్తూ ఉన్నాయి. ఒక గొర్రెల దొంగతనం చేసే ఒక ఆయన ఉన్నాడట. అంటే నేటి క్రైస్తవ జీవితం ఎలా ఉంది అంటే, గొర్రెల దొంగతనం చేసే ఒక ఆయన ఆ భార్య ప్రభువు నమ్ముకుందంట. అయ్యా రోజు గొర్రెలు దొంగతనం చేస్తున్నావు, ఇక నువ్వు రేపు నుంచి చెయ్యొద్దు, చేయకుండా దేవుడు నిన్ను చేస్తాడు, ఇది మంచిది కాదు అని అంటే, రేపు నువ్వు చేయనని మాటి అందంట. అప్పుడు వాడు రేపు చేయనే దొంగతనం, రోజు చేస్తున్నా కానీ ఇక రేపు చేయను అని అన్నాడట. అని దొంగతనానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు వెళ్ళి ఒక గొర్రెని దొంగతనం చేసుకొస్తాడు. రోజు దొంగతనం చేసేటప్పుడు అనుకున్నాడంట, రేపు ఎలాగో చేయను కాబట్టి 2 గొర్రెలు తీసుకొద్దాం చెప్పి ఆ రోజే 2 గొర్రెలు తెచ్చాడంట. 2 సంఖ్యలో 2 గొర్రెలు తీసుకొచ్చి వత్త దేవాలయం ఉంటే ఆ మధ్యలో ప్రభువా రేపు చెయ్యను నాయన అంటున్నాడు. గొర్రెలు సంఖ్యలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటన్నమాట, చెయ్యాలని మనసుంది కానీ అంతరంగంలో అస్థిరమైన అన్నాడు కదా, స్థిరమైన మనస్సు అనే మాట అన్నాడు. అశుద్ధ హృదయానికి తగింది స్థిరమైన మనస్సు, నూతనముగా పూర్తిగా క్లియర్ అయిపోయి పాత జీవితానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి నూతన జీవితము ప్రారంభం కాకపోతే అటు ఇటుగా ఉంటే ఆ గొర్రెల దొంగతనం చేసే వ్యక్తి పరిస్థితి అయిపోద్ది అన్నమాట. కాబట్టి నన్ను క్షమించు ప్రభువా, 2 గొర్రెలు సంకలనం ఉంటాయి, నన్ను క్షమించు ప్రభువా అనేటటువంటి అనుభవంలో ఉంటే దానివల్ల ప్రయోజనం ఎంతగా ఉంటుంది. కనుక మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవుని కలిగిన మనమందరం చాలా మంది ప్రభు కొరకు చక్కగా సాక్షులుగా ఉంటూ శక్తి కలిగి అంతరంగంలో బలము కలిగి వాక్యమును స్థిరముగా ఉంచుకొని ప్రార్థన జీవితం పటిష్టంగా ఉంచుకొని అలాగనే మరి లోపల ప్రభు కోరిన సత్యమును ఉంచుకొని ఒక రూటెడ్ లైఫ్, పవర్ఫుల్ రూటెడ్ క్రిస్టియన్ లైఫ్ ని కలిగి ఉండి అనేకులకు మాదిరిగా ఉన్నవారు ఉన్నారు. కొంతమంది ప్రభు పిలుపుని బట్టి దాటిపోతూ ఉన్నా మిగిలిన మనందరం ఈ ఏ పరిచర్య అయినా, అది సంఘ పరిచర్య కానీ, సువార్త పరిచర్య కానీ,
లేక సేవా సంబంధమైన ఆహ్, ఏదైనా బైబిల్ స్టడీస్ లేకపోతే విజ్ఞాపనలు ఇలాంటి ఇలాంటి కాన్ఫరెన్సెస్ ద్వారా మనందరం ఎంతో ఆత్మీయంగా బలపరచబడటానికి అన్ని రకాలైనటువంటి ఆహ్, సేవా పరిచర్యలలో మనము స్పష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఫలితాన్ని మనం చూడగలగటానికి ప్రధానంగా ఇవి మనం కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా మన యొక్క పరిచర్యను అది చిన్నదైనా, పెద్దదైనా, అది పల్లెటూరైనా, పట్టణమైనా, ఏ స్థలమైనా అది అంగీకరించేవారున్నా, వ్యతిరేకించేవారున్నా, కఠినులున్నా, ఎలాంటి స్థలంలోనైనా రోజు రోజుకి మనం చూస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఆహ్, కనబడుతున్నాయి. ఎక్కువగా ఆహ్, సరైనటువంటి క్రైస్తవ విలువలు ఆహ్, కలిగి ఉండని కొన్ని ప్రాంతాలు క్రైస్తవ శక్తి ఆహ్, బయటికి చూపించలేని పరిస్థితుల్లో ఎక్కువగా దేవుని మీద ఆధారపడని కొన్ని ఎక్కువ చోట్ల ఇంకా ఎక్కువగా దాడులున్నాయి. అన్ని చోట్ల దాడులున్నాయి. ఇంకా ఎక్కువగా దాడులు జరుగుతా ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మనం బలం కలిగి, శక్తి కలిగి, శత్రువు మనకు పెద్ద వ్యక్తిగా కనబడకుండా ఉండాలంటే లోపట నాటబడిన స్థితి. ఈ 3 రకాలుగా మనం నాటబడి దైవ శక్తి కలిగి మనం ముందుకు సాగుతున్నప్పుడు ప్రభు తప్పనిసరిగా మన పక్షముగా ఉండి బంధులు, ఇరుకులు, కష్టాలు, నష్టాలు వస్తాయి. కానీ అంతిమ విజయం విశ్వాసిగా నీకు నాకు ఉంటుంది. ప్రభు యొక్క కాపుదల ఉంటుంది, తోడుంటుంది. పౌలు అనేక విపత్కర పరిస్థితుల్లో నడిచినప్పుడు ఒక మాట అన్నాడు. ప్రభు నా ప్రక్కను నిలిచి నన్ను బలపరిచాడు అన్నాడు. తప్పనిసరిగా ప్రభు మన పక్కన బలపరుస్తాడు. లేక ఈ లోకాన్ని వదిలిపెట్టిన పరలోకంలో శ్రేష్టమైన స్థితిని, మంచి బహుమానం, మంచి జీతం, మంచి కిరీటం పొందే వ్యక్తులుగా మనం ఉంటాం. అతి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక.